అందరికీ నమస్తే అండి. నేనిప్పుడు ఏం చూపిస్తున్నానంటే చూడండి, పప్పాయ మొక్కలు. ఇంతకుముందు పప్పాయ తెచ్చినప్పుడు సీడ్స్ అయితే ఇందులో పడేసాననమాట నేను. అయితే మొక్కలైతే బాగొచ్చినాయండి. దీని నిండా చాలా వస్తే నేనైతే తీసేసాను. అన్నీ ఉన్నా కూడా బలం ఎక్కువ ఉన్నదని మొక్కలన్నీ తీసేసి ఒక 4 మొక్కలైతే ఉంచాననమాట. ఈ కూలర్ టబ్‌లో 3 ఉన్నాయి. ఒకటేమో వేరే బకెట్‌లో ఉందనమాట. ఇక్కడ నేను తోటకూర, బచ్చల కూర మొక్కలు కూడా పెట్టానండి. పందికొక్క అయితే మొత్తం తోడిగుండి ఒక తోటకూర మొక్క మిగిలింది. ఇంకా 2 బచ్చల కూర చెట్లయితే మిగిలినాయి. అవి బచ్చల కూర పెట్టినప్పుడు చిన్నగుంది. వర్షానికి కొంచెం పొడుగైతే అయిందనమాట. చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉందో. చాలా అంటే చాలా ఫ్రెష్‌గా ఉంది. నేనైతే మంచిగా ఒక 4 మొక్కలు పెడితే ఎప్పటికప్పుడు కట్ చేసుకోవచ్చు. చెట్టు అల్లుకోకుండా పప్పులోకి మంచిగా పనికొస్తది అనుకున్నా. పందికొక్కలైతే ఈ పని చేసినాయన్నమాట. చూడండి మొక్కలైతే ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. ఇయైతే నేను బట్టి కాడికి పంపించేస్తాను. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇయ్యండి ఫ్రెండ్స్. బాయ్.